ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 18వ వచనము. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనంలో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చెయ్యును, ఆయన చేతులు స్వస్థపరచును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలలో నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఇసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. మనము తీర్పు పొందిన యెడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనంలో వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనం శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడినే గాని సంతోషకరముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అయిన సమాధానకరమైన ఫలమిచ్చును. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 175 వచనం. నువ్వు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోవా నువ్వు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులు గుంట త్రోవబడు వరకు నీతిమంతులు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశాయనని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మమ్మల్ని శిక్షించి గద్దించి కాచి కాపాడే దేవుడే ఉన్నారు తండ్రి. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.